సో మొన్న జస్ట్ ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసి విడిచిపెట్టాము. ఏంటా కాన్సెప్ట్? బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. అసలు మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే మార్కెట్ ని మనం ఏ విధంగా విభజిస్తామో, సరేనా, ఏ ఆధారంగా మార్కెట్ ని మనం విభజిస్తామో అనే కాన్సెప్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ తో ఆగిపోయింది, అవునా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్ గా చదువుదాం. మార్కెట్ సెగ్మెంటేషన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ డివిజన్స్. వి ఆల్రెడీ స్టడీడ్ దట్. అంటే మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే మార్కెట్ ని మనం విభాగాలుగా విభజించడం, కొన్ని భాగాలుగా విభజించడం, రైట్? కొన్ని భాగాలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ లాజిక్ ఏంటంటే డోన్ అనుకుందాం. సో డోన్ ని మనం భాగాలుగా విభజించుకుంటాం. ఏంటని భాగాలుగా విభజించుకుంటాం? డోన్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 విలేజ్లు ఉన్నాయి. డోన్ లో ఎన్ని ఉన్నాయి? 10 విలేజ్లు ఉన్నాయి. ఎవరు వచ్చారు? మనం వచ్చాడులే, మనోహర్ వచ్చాడు. సరే, డోన్ లో 10 విలేజ్లు ఉన్నాయి. సో ఈ 10 విలేజ్ ని మనం ఏం చేసామంటే ఒక్కొక్క సెగ్మెంట్ గా, అంటే ఒక మూడు సెగ్మెంట్లుగా డివైడ్ చేసాం. 3 సెగ్మెంట్ అంటే ఏంటి? ఒక 3 విలేజ్లు కలిపి ఒక సెగ్మెంట్. ఒక లాస్ట్ సెగ్మెంట్ లో 4 విలేజ్, ఇలా భాగాలుగా విడగొట్టాం. మార్కెట్ సెగ్మెంటేషన్ అన్నా కూడా ఏంటంటే, సో మొత్తం మార్కెట్ లో మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని కొన్ని విభాగాలుగా విభజించడాన్ని మనం ఏమంటాం? మార్కెట్ సెగ్మెంటేషన్ అని అంటాం. అని ఆల్రెడీ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్. A market is a collection of consumers who can be divided into different groups using some criteria. సో మార్కెట్ అనేది ఏంటంటే మొత్తం వినియోగదారుల యొక్క సమూహం అనేది, వినియోగదారుడు ప్లస్ ఇక్కడ వినియోగదారుడు ఒకటే మెన్షన్ చేశారు, వినియోగదారుడు ప్లస్ సెల్లర్స్, అది మార్కెట్ యాక్చువల్ గా. బట్ ఇక్కడ ఏంటి? సెల్లర్స్ అంటే ఎవరైతే వస్తువులు అమ్మేవారు ఉంటారో వాళ్ళని మనం సెల్లర్స్ అంటాం. సో మార్కెట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ సెల్లర్స్. అండ్ హియర్ ద కన్స్యూమర్స్ అంటే ఇక్కడ సెల్లర్స్ ని మనం విషయం పక్కన పెడితే, హియర్ ద కన్స్యూమర్స్ who can be divided into different groups using some criteria. సో ఇక్కడ ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ వినియోగదారుల్ని మనం ఏదో ఒక వేరియబుల్ ఆధారంగా, ఏదో ఒక చలరాశి ఆధారంగా మనం వాళ్ళని విభాగాలుగా విభజించవచ్చు. సో మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటది? ఏజ్ ఆధారంగా డివైడ్ చేసాము. ఏజ్ ఆధారంగా ఎవరు? చిన్నపిల్లలు. చిన్నపిల్లల్ని మనం చిల్డ్రన్స్, అండ్ దెన్ యూత్, అండ్ దెన్ ఓల్డ్. సో ఇట్లా 3 భాగాలుగా విభజించాము. సో మనం ఎవరిని టార్గెట్ చేసాము ఆ రోజు యూత్ ఐకాన్ అనే ఒక షాప్ తో ఓన్లీ యూత్ ని మాత్రమే టార్గెట్ చేసాము. ఎవరు వచ్చారు? ఒక నిమిషం. కమ్మగిరి సాంగ్ పోతున్నాడు, వస్తున్నాడు. అట్లా డివైడ్ చేసాము. క్లియర్? అయితే ఇక్కడ ఏంటి? మొత్తం మార్కెట్ లో ఉన్నటువంటి వినియోగదారుల్ని మనం ఏదో ఒక క్రైటీరియా ఆధారంగా, ఇక్కడ క్రైటీరియా మనం ఏంటి? ఏజ్ అనే ఒక క్రైటీరియా ఆధారంగా ఇక్కడ డివైడ్ చేసాం. అంటే ఏదో ఒక క్రైటీరియా ఆధారంగా డివైడ్ చేసాం. క్లియర్? ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్. నెక్స్ట్, మనోజ్ మ్యూట్ లో పెట్టుకో. నెక్స్ట్, మార్కెట్ సెగ్మెంటేషన్ డివైడ్ మార్కెట్ ఇంటూ, విజయ్ కుమార్ కూడా వచ్చాడు. మార్కెట్ సెగ్మెంటేషన్ డివైడ్స్ ఎ మార్కెట్ ఇంటూ వెల్ డిఫైన్డ్ స్లైసెస్. అంటే మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది ఏం చేస్తుంది? మార్కెట్ ని మనం ఏ విధంగా అయితే మన సరంగా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అదర్వైజ్ ఒక సక్రమమైన క్రమంలో బాగా విడగొడుతుంది. సక్రమమైన క్రమంలో ఒక పద్ధతి క్రమంలో బాగా విడగొడుతుంది. ఏది? మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఈ మార్కెట్ సెగ్మెంటేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఆల్రెడీ మనం చదివాము. So market segment consists of a group of customers who share a similar set of needs and wants. So market segment అనేది ఏదైనా ఒక విభాగం. మార్కెట్ మనం చాలా రకాలుగా క్లాసిఫై చేస్తున్నాము. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న గ్రూప్ లో ఏంటి చెప్పుకున్నాం? ఏజ్ బేస్ చేసుకుని మార్కెట్ ని డివైడ్ చేసాము. ఏజ్ బేస్ చేసుకున్నప్పుడు చిల్డ్రన్, యూత్, అండ్ దెన్ ఓల్డ్. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి లక్షణాలు దగ్గర ఉంటాయి. చిల్డ్రన్ అందరూ కూడా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. యూత్ కి కూడా కొంచెం సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కొంచెం సిమిలర్ క్వాలిటీస్ అండ్ నీడ్స్ అండ్ వాంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు కానీ కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. సో ద మార్కెటర్స్ టాస్క్ ఈస్ టు ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంట్ అండ్ డిసైడ్ విచ్ వన్ టు టార్గెట్. సో ఇక్కడ మార్కెటర్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి? సో ఇంతవరకు ఏం చేశారు మొదటి? ఓకే, సో ఇక్కడ మార్కెటర్స్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి? హీ హ్యాస్ టు ఐడెంటిఫై విచ్ వన్ he is supposed to target. Which one he is supposed to target. So which one అనే విషయానికి వచ్చేసరికి again it is depends upon research which actually he conducted. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని మనం ఉద్దేశించి టార్గెట్ చేయాలనుకుంటున్నాము అనేది మనం చేసినటువంటి రీసెర్చ్ ఆధారంగా ఉంటుంది. సో రీసెర్చ్ అంటే మనం చెప్పుకున్నాం రియాజ్ షాప్ విషయంలో. రియాజ్ ఆ షాప్ ఎందుకు పెట్టాడు? ఓన్లీ యూత్ ఐకాన్ అని ఎందుకు పెట్టాడు? అక్కడ ఆ డోన్ విషయానికి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అక్కడ కాలేజెస్ ఉన్నాయి, యూత్ ఎక్కువ మంది వచ్చిపోతుంటారు.
అదే విధంగా పాపులేషన్ కూడా యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ని ఏజ్ బేస్ చేసుకుని డివైడ్ చేసి ఆ యూత్ ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశం దృష్టి పెట్టుకొని యూత్ ని ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళ షాప్ ని డిజైన్ చేసుకున్నారు. క్లియర్. The marketer's task is to identify the appropriate number and nature of market segment and decide which one to target. So, మొత్తం మార్కెట్ ని బాగా విడగొట్టుకుని ఎవరిని టార్గెట్ చేయాలనే విషయాన్ని ముందు నిర్ణయించుకోవాలి. Regardless of which type of segmentation scheme we use, the key is adjusting the marketing program to recognize customer differences. The major segmentation variable, okay. సో ఈ సెగ్మెంటేషన్ ఏదేమైనప్పటికీ కూడా మనం చాలా రకాలుగా డివైడ్ చేసినప్పటికీ కూడా సో సెగ్మెంటేషన్ అనేది మనం సాధారణంగా అంటే బ్రాడ్ గా చెప్పుకునేటప్పుడు ఇందాక చెప్పుకునేది జస్ట్ ఒక ఏజ్ అని చెప్పుకున్నాము. అదేంటి ఒక స్పెసిఫిక్ ఒక వేరియబుల్ మాత్రమే, ఒక చలరాశి మాత్రమే. అలా కాకుండా బ్రాడ్ గా ఆలోచించినప్పుడు మార్కెట్ ని మనం ఎన్ని రకాలు అంటే ఎన్ని వేరియబుల్స్ ఆధారంగా లేదా ఎన్ని చలరాశుల ఆధారంగా మార్కెట్ మనం బ్రాడ్ గా క్లాసిఫై చేయొచ్చు అనే విషయానికి వచ్చేసరికి 4 చలరాశుల ఆధారంగా మనం ముఖ్యంగా 4 చలరాశుల ఆధారంగా మనం మార్కెట్ ని మనం భాగాలుగా విభజించవచ్చు లేదా సెగ్మెంట్ చేయొచ్చు. ఆ 4 ఏంటంటే ఇక్కడ ఒకటి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్, అండ్ సెకండ్ డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్, థర్డ్ సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అండ్ ఫోర్త్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. సో వీటి గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకునే ముందు అసలు ఏంటి అనే విషయం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. నా వాయిస్ అందరికి క్లియర్ వినిపిస్తుందా? నా వాయిస్ అందరికి క్లియర్ వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. డన్. ఫస్ట్ ఏంటి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే సాధారణంగా మనకు తెలుసు జాగ్రఫీ అనే విషయం ఆల్రెడీ చాలా మంది విని ఉంటారు. జాగ్రఫీ అని ఆల్రెడీ చాలా మంది విని ఉంటారు. జాగ్రఫీ అంటే ఏంటి? మనం భౌతికంగా అంటే మన యొక్క భూమి ఏదైతే ఉందో అది ఏ విధంగా నిర్మించబడి ఉంది అనే విషయాన్ని చదివేదే జాగ్రఫీ. అవునా? దాన్ని మనం తెలుగులో భూగోళ శాస్త్రం అంటాం. అయితే ఇక్కడ మార్కెట్ ని ఈ భూగోళం అంటే మొత్తం భూమి ఏ విధంగా అయితే నిర్మించబడి ఉందో దాని ఆధారంగా ఆ భౌగోళ పరిస్థితుల ఆధారంగా కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. సో ఈ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అంటే ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మనం మార్కెట్ ని క్లాసిఫై చేసుకునేటప్పుడు ఫస్ట్ నేషన్స్, స్టేట్స్, నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ. అంటే మొత్తం మార్కెట్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ దేశాలుగా విడగొట్టుకున్నాం. ఇండియా అని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాం? నువ్వు తయారు చేసిన వస్తువుని టార్గెట్ చేయాలనుకునేటప్పుడు నువ్వు మొత్తాన్ని అంటే మొత్తం మార్కెట్ అంతటిని కూడా కొన్ని దేశాలుగా విడగొట్టుకున్నాం. దేశాలుగా విడగొట్టుకునేటప్పుడు అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ ఇట్లా భాగాలుగా విడగొట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇందులో ఎవరిని నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావు? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తయారు చేసేది ఏంటంటే కుర్తా పైజమాస్ అని ఉంటారు కదా, క్లాత్స్ లోనే కుర్తా పైజమా. ఈ రెండు ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఆ ప్రొడ్యూస్ చేయడానికి ఆయనకి తక్కువ కాస్ట్ అవుతుంది. అదేవిధంగా లేబర్ కూడా చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది అది తయారు చేయడానికి. అదేవిధంగా దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా చాలా వేగంగా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి వెసులుబాట్లు. సో ఈ కుర్తా పైజమా తయారు చేయడానికి. బట్ ఈ కుర్తా పైజమా కొనే వాళ్ళు ఎవరు ఎక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? సో మాక్సిమం పాకిస్తాన్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు? కుర్తా పైజమా జనరల్ గా మనం చూస్తుంటాం కదా, ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ స్టైల్ చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు. సో కుర్తా పైజమా వేస్తారు. సో ఇప్పుడు మన మార్కెట్ ని మొత్తం దేశాలుగా విడగొట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం ఏ దేశాన్ని టార్గెట్ చేస్తామో? పాకిస్తాన్. అంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ని ఇలా విభాగాలుగా విభజించుకుని అంటే దేశాలుగా విభజించుకుని వాళ్ళని కానీ మనం టార్గెట్ చేస్తే అటువంటి పద్ధతిని మనం ఏమంటాం? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. ఏమంటాం? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. క్లియర్? డన్. నెక్స్ట్ ఈ జియోగ్రాఫిక్ లో నేను చెప్పింది ఏంటి? ఒక్క దేశాల గురించి మాత్రమే చెప్పాను, సరేనా? ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ ఒక్క సో జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ వచ్చేసరికి రీజన్ అంటే ఏంటి? ప్రాంతాల ఆధారంగా మార్కెట్ ని క్లాసిఫై చేయడం, లేదా సిటీ సైజ్ ని ఆధారంగా మార్కెట్ ని క్లాసిఫై చేయడం. డెన్సిటీ అంటే జన సాంద్రత ఆధారంగా కూడా మార్కెట్ ని క్లాసిఫై చేయడం. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, అంతా కలిగి ఒకటే పాయింట్.
నెక్స్ట్ క్లైమేట్, అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఆధారంగా కూడా మార్కెట్ మనం క్లాసిఫై చేసాము, మార్కెట్ విభజించాము అంటే అది ఖచ్చితంగా బ్రాడ్ గా దేని కిందకి వస్తుంది, జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డీటెయిల్ ఇక్కడ చదువుతాం. రీజియన్ అంటే ప్రాంతాల వారీగా, ఇప్పుడు మనం మార్కెట్ ని ప్రాంతాల వారీగా విడగొట్టుకున్నాం. సో ప్రాంతాల వారీగా విడగొట్టుకోవాల్సిన అవసరం మనకి ఏముండొచ్చు. సో ప్రాంతాల వారీగా విడగొట్టుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది, సో ఆ ప్రాంతంలో ఎటువంటి వస్తువులు కొంటారు సరేనా అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఆ ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే సింపుల్ చూసుకున్నాం, ఇక్కడ రెండు ప్రాంతాలు తీసుకున్నాం, ఒకటి తెలంగాణ, రెండు ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఒకలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఒకలా ఉంటాయి. మళ్ళీ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కొక్క జిల్లాకి ఇంకొక జిల్లాకి ప్రాంత టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రాంతాలను విడగొట్టుకుంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనే ఆధారంగా మనం వస్తువును తయారు చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. క్లియర్. ఇట్లా ప్రాంతాల ఆధారంగా కానీ మనం మార్కెట్ ని క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, దేని కిందకి వస్తుంది, జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. అండ్ సిటీ సైజ్, అయితే ఒక వస్తువు తయారు చేస్తున్నారమ్మా, అది వస్తువు చాలా ఎక్కువ మంది కొంటేనే రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఒక వస్తువుని తయారు చేస్తున్నారు, ఆ వస్తువు చాలా ఎక్కువ మంది కొంటేనే, చాలా ఎక్కువ మంది కొంటేనే లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులు ఏముంటుంది, దాని గురించి తర్వాత చెప్తాం, ఫస్ట్ దీని గురించి. కొన్ని వస్తువులు చాలా ఎక్కువ మంది కొంటే అవకాశం, దానికి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దాన్ని తక్కువ లిమిటెడ్ గా కనుకుంటే లాభాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీని మనం క్లాసిఫై చేసుకున్నాము. సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువుని ఎటువంటి సిటీలో అమ్మితే, ఎలాంటి సిటీలో అమ్మితే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. సో ఏ సిటీలో ఎక్కువ జనసాంద్రత ఉంటుందో అలాంటి సిటీలో మనకు అమ్మితే లాభం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సిటీలో ఉన్నటువంటి మొత్తం సైజుని క్లాసిఫై చేసుకుంటాం, క్లాసిఫై చేసుకొని అక్కడ ఉన్నటువంటి జనాన్ని క్లాసిఫై చేసుకుంటాం. సో వాటిని ఆధారంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఏ సిటీని టార్గెట్ అయితే చేయాలో ఆ సిటీని ఆధారంగా చేసుకుంటే మనం మార్కెట్ ని క్లాసిఫై చేసుకుంటే లేదా డివిజన్ చేసుకుంటే దాన్ని మనం, అది కూడా జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కిందకి వస్తుంది. అండ్ థర్డ్ జనసాంద్రత, డెన్సిటీ ఆన్ పాపులేషన్, దీన్ని మనం తెలుగులో ఏమంటాం, జన సాంద్రత, జన సాంద్రత. సో జనసాంద్రత అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఏరియాలో ఎంతమంది జనం నివసిస్తున్నారు అని దాన్ని మనం జనసాంద్రత అంటాం. అవునా. అయితే ఇక్కడ జనసాంద్రత అనేది కూడా జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ లోకి వస్తుంది. అయితే జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ లో జనసాంద్రత మనం చదువుతున్నాం, బాగుంది. సో ఈ జనసాంద్రత చదవడం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, సో ఒక సర్టెన్ ఏరియాలో ఎంతమంది జనం నివసిస్తున్నారు అనే విషయం మనకి క్లియర్ గా తెలిసింది అనుకోండి, సో అక్కడ ఎన్ని వస్తువులు తయారు చేయాలనే విషయం మనకు తెలుస్తుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఎన్ని వస్తువులు తయారు చేయాలనే విషయం తెలుస్తుంది. తయారు చేయడం వల్ల ఆటోమేటిక్ మనం ఆ వస్తువులు తయారు చేస్తాం, అంతమంది వస్తువులు కొనే అవకాశం ఉంటుంది, దానివల్ల వేస్టేజ్ తగ్గుతుంది. అవునా. క్లియర్. సో అంటే ఇక్కడ ఏంటి, జనసాంద్రత ఆధారంగా మనం దాని మార్కెట్ ని విభజిస్తే దాన్ని మనం ఏమంటాం, అది కూడా జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ లోకి వస్తుంది. అండ్ దెన్ క్లైమేట్, సింపుల్ టు అండర్స్టాండ్, చాలా ఈజీగా అర్థమైపోతుంది క్లైమేట్ అనేది. క్లైమేట్ అంటే ఏంటి, వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే ఆఫ్రికా, ఆఫ్రికాలోకి వెళ్ళి స్వెటర్స్, స్వెటర్స్ అంటే తెలుసు కదా మనకి, చలికోట్లు ఉన్నాయి, చాలా సీరియస్ గా తీసుకెళ్లి చలికోట్లు అక్కడ అమ్మారు. సో ఆఫ్రికాలో చలికోట్లు కొనడానికి ఉన్నటువంటి అవకాశం ఎంత ఉంది, జనరల్ స్ట్రైట్ గా చెప్పాలనుకుంటే కొనడానికి అవకాశం ఉండదు, 100% కొనడానికి అవకాశం ఉండదు, బట్ ఉన్నా సరే వెరీ లిమిటెడ్. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని క్లైమేట్ అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ఆధారంగా కానీ మనం బాగా విభజించుకుంటే అలాంటి దాని వల్ల అది కూడా మనం జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. క్లియర్. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా, ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనం డివైడ్ చేయడం వల్ల వచ్చే మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ఆఫ్రికా ఉంది, ఆఫ్రికా అనేది ఏంటి, ఇది అంటే హాట్ కంట్రీస్ అనుకుంటాం, అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటటువంటి దేశాలు. సో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటటువంటి దేశాలు అయినప్పుడు అక్కడ స్వెటర్స్ మన అమ్మిది బాగుంటుందా, నాట్ పాసిబుల్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కాకుండా ఇంకోటి తీసుకుందాం, ఏది జమ్మూ కాశ్మీర్ తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్ లో నువ్వు వెళ్ళి పల్చగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు కానీ, అంటే మనకు జనరల్ గా వాటిని కద్దరు ఉంటాయి, కద్దరు ఏంటి చాలా పల్చగా ఉంటాయి. సో అలాంటి బట్టలు కానీ నువ్వు అక్కడ అమ్మితే వాళ్ళు కొనడానికి అవకాశం ఎంత ఉంటుంది, తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సరే అమ్మే వస్తువు ఖచ్చితంగా కొంచెం తిక్కుగా ఉండాలి.
అంటే ఇది వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనం మార్కెటింగ్ క్లాసిఫై చేసుకుంటే దానివల్ల మనం ఆ వస్తువుని ఏ విధంగా తయారు చేయాలి అనేది మనకు ముందు తెలుస్తుంది. సో దాని ఆధారంగా వస్తువుని తయారు చేయడం వల్ల అక్కడ ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో కొనడానికి ముందుకు వస్తారు. సో దానివల్ల మనకి లాభం అనేది వస్తుంది. అంటే ఈ విధంగా వాతావరణ పరిస్థితుల ఆధారంగా కూడా మనం మార్కెట్ ని క్లాసిఫై చేసుకోవచ్చు. క్లియర్? డన్. ఇది కూడా దేని కిందకి వస్తుంది? జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. సో జాగ్రఫీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, భౌగోళ శాస్త్రం అంటాం. సో ఇక్కడ జియోగ్రాఫిక్ అంటే భౌగోళ పరిస్థితులు ఏదైతే ఉందో సరేనా, దాని ఆధారంగా మనం మార్కెట్ ని క్లాసిఫై చేసేటటువంటి విధానాన్ని మనం జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. సో అందులో మనం ఏమేమి చదువుకున్నాం? రీజన్, ప్రాంతాల వారీగా మనం డివైడ్ చేసామంటే that will comes under the geographic segmentation. Based on the city size, if we classify the market into classify the market based on the city size, again that will comes under the geographic segmentation. And then the density of the population. So అక్కడ ఉన్నటువంటి జన సాంద్రత ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసినా సరే జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ వస్తుంది. అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ క్లైమేట్, వాతావరణ పరిస్థితుల ఆధారంగా కూడా నువ్వు క్లాసిఫై చేసి జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కిందకి వస్తుంది. ఫస్ట్ జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోతుంది. కింద మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. సో డెమోగ్రాఫిక్ అంటే అక్కడ ఎవరైతే జనం నివసిస్తున్నారో ఎవరైతే జనం నివసిస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా, అవునా? అక్కడ డెమోగ్రఫీ అంటే జనం అంటే డెమోగ్రఫీ అంటే జనాభా. ఆ జనాలు ఎక్కడైతే ఎంతమంది అయితే నివసిస్తున్నారో వాళ్ళని ఆధారంగా చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని కానీ మార్కెట్ మనం క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం? డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. సో జనాలకు ఉన్నటువంటి వాళ్ళకున్న లక్షణాలు కానీ లేకపోతే వాళ్ళకున్న స్థితిగతులు కానీ వాళ్ళ ఆధారంగా జనాభా యొక్క స్థితిగతి లేదా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లక్షణాల ఆధారంగా కానీ మనం మార్కెట్ ని కానీ క్లాసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం? డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. సో డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ లో కీ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఏజ్. సో అక్కడ ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఆ జనాభా యొక్క ఏజ్ ఎలా ఉన్నాయి, అవునా? సో ఏజ్ ఆధారంగా మనం ఆల్రెడీ ఇది ఎక్స్పెరిమెంట్ చేసేసాము. వాళ్ళకున్న ఏజ్ ఆధారంగా కానీ మనం మార్కెట్ ని డివైడ్ చేస్తే దాన్ని మనం డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్ అని చదువుతాం. ఏజ్ అంటే వాళ్ళకి ఎంత ఏజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ ని ఒక 3 కేటగిరీలో తీసుకుంటాం. ఇన్ని 3 కేటగిరీలు. ఎలాంటి కేటగిరీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 ఒక కేటగిరీ, నెక్స్ట్ 15 to 25 ఒక కేటగిరీ, నెక్స్ట్ 25 to 50 ఒక కేటగిరీ. ఇట్లా 3 కేటగిరీల జనాభాని తీసుకున్నాం. అయితే ఈ కేటగిరీ జనాభాలో ఏ జనాభా ఎక్కువ మంది ఉన్నారు? 10 to 15 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? 15 to 25 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? 25 to 15 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అనే విషయాన్ని ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేస్తే మనకు తెలిసింది 15 to 25 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నీడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ మంది జనాభా ఉన్నప్పుడు ఎక్కువ మంది వాళ్ళ యొక్క నీడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీడ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని ఏదైనా ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తే ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. బట్ అదే విధంగా ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 to 25 ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళని టార్గెట్ చేసి ఉండొచ్చు ఎక్కువ మంది. సో ఈ 25 to 50 ఉన్నారు కదా, వీళ్ళు కొంచెం తక్కువ మంది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎట్లా ఆలోచిస్తారు? 15 to 25 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని మనం ఉత్పత్తి చేస్తే వాళ్ళ మార్కెట్ మనం క్యాప్చర్ చేయడం వల్ల మనకు లాభం బాగుంటుంది. బట్ ఆల్రెడీ 15 to 25 ఉన్న వాళ్ళని చాలా మంది టార్గెట్ చేశారంట. వీళ్ళని మర్చిపోయారు. వీళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ విషయంలో పట్టించుకోలేదు. అప్పుడు ఎవరైతే ఒక ఆయన రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు. సో ఏమైందంటే అందరూ 15 to 25 ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో మనం 25 to 50 ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నీడ్స్ ని ఆధారంగా చేసుకుని మనం తయారు చేస్తే వస్తుంది, అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డేటా మనకు కావాలంటే అగైన్ రీసెర్చ్ ఇస్ సపోజ్ టు టేక్ ప్లేస్. అంటే అక్కడ పరిశోధన అనేది జరగాలి. పరిశోధన అంటే మనం ఇంగ్లీష్ లో రీసెర్చ్ అంటాం కదా, రీసెర్చ్ ని తెలుగులో పరిశోధన అంటాం. క్లియర్? దాని సో ఆ జనాభా యొక్క వయసుని ఆధారంగా కానీ మనం క్లాసిఫై చేస్తే, మార్కెట్ ని డివైడ్ చేస్తే that will comes under the demographic segmentation. And then gender. ఒక్క నిమిషం అండి, పని అటెండెన్స్ తీసేసుకుంటా. గుర్తుపెట్టుకోండి ఈ అటెండెన్స్ నేను అక్కడ నెక్స్ట్ సునీత ఫోన్ ఇవ్వ. ఈ అటెండెన్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ హాలిడే ఇష్యూ చేసేటప్పుడు కానీ మిగతా సందర్భాలు కానీ కంప్లీట్ చేస్తాం. ఒక్క నిమిషం.
నెక్స్ట్ జెండర్. జెండర్ అంటే మీకు తెలుసు, జెండర్ అంటే ఏంటి, వాళ్ళు మేలా ఫీమేలా లేకపోతే థర్డ్ జెండరా, అవునా, వాళ్ళ యొక్క లింగం, దాని తెలుగులో మనం లింగం, దాని విషయం పక్కన పెడితే జెండర్ అంటే మీకు జనరల్గా అర్థమైపోతుంది. వాళ్ళు మేలా ఫీమేలా థర్డ్ జెండరా అనే ఆధారంగా కానీ నువ్వు మార్కెట్ ని క్లాసిఫై చేస్తే, సో ఇప్పుడు మార్కెట్ ను మేలా ఫీమేలా థర్డ్ జెండర్ అనే ఆ విషయంగా ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చింది అనే విషయానికి వచ్చేసరికి, మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్. సో మార్కెట్ ని నువ్వు ఇలా 3 భాగాలుగా క్లాసిఫై చేసుకున్నావు అనుకున్నావు. మార్కెట్ ని మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్, ఇట్లా మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ గా కానీ వాటిని ఆధారంగా కానీ మార్కెట్ ని క్లాసిఫై చేస్తే అది దేని కిందకి వస్తుంది, డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కిందకి వస్తుంది. అయితే ఇట్లా మార్కెట్ ని క్లాసిఫై చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, సో అగైన్ మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ ఇలా ముగ్గురిని క్లాసిఫై చేశారు. సో మేల్ ఎక్కువ మంది ఉన్నారా ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారా థర్డ్ జెండర్ ఎక్కువ మంది ఉన్నారా అనే విషయానికి వచ్చేసరికి నువ్వు రీసెర్చ్ లో తేలింది అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారని తెలిసింది, ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారనే విషయం తెలిసింది, అవునా. ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారనే విషయం తెలిసింది అన్నప్పుడు నువ్వేం చేస్తావు, అగైన్ యూ విల్ ఫోకస్ ఆన్ ద ప్రోడక్ట్ విచ్ ఇస్ కన్సర్న్ టువర్డ్స్ ద ఫీమేల్, అవునా. సో ఏవైతే వస్తువులు ఉన్నాయో లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వస్తువులు తయారు చేయడానికి ముందుకు వెళ్తారు. ఆటోమేటిక్ నువ్వు తయారు చేసినటువంటి వస్తువు అక్కడ ఆల్రెడీ ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ వస్తువుని వాళ్ళు కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవునా. ఇలా కానీ మార్కెట్ ని ఈ విధంగా నువ్వు క్లాసిఫై చేసుకుంటే దాన్ని అది కూడా ఎందులో దేని మీదకి వస్తుంది, డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ మీదకి వస్తుంది. క్లియర్, డన్. నెక్స్ట్ ఈరోజు మ్యాక్స్ ఇక్కడ కంప్లీట్ ఈ అట్లీస్ట్ డెమోగ్రాఫిక్ అని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మ్యారిటల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ అంటే ఏంటి, నువ్వు ఎవరినైతే టార్గెట్ చేయబోతున్నావో ఆ వ్యక్తులకి మ్యారేజ్ అయ్యిందా లేదా, అవునా. సో మ్యారేజ్ అయ్యిందా లేదా అనే విషయాన్ని నువ్వు కనుక్కోగలిగితే ఎంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొత్తం గ్రూప్ అంతా గ్యాదర్ చేస్తే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే విషయం తెలిసింది. సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే మ్యారేజ్ అయిందంటే వీళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఎలాంటివి ఉంటాయి సాధారణంగా, ఇన్ కేస్ మ్యారేజ్ అయిందంటే అగైన్ హీ విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ. If the married person, particularly if a married person or a family have the children, again he will take care of his children as well, right? వాళ్ళ యొక్క పిల్లలను కూడా కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒక ఫ్యామిలీ ఇంత ఉండేటప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ద మేజర్ ఇన్కమ్ ఎర్నర్ ఎవరైతే ఎక్కువ మేజర్ అంటే ఎవరైతే ఆదాయాన్ని ఆర్జించి వెళ్తుంటారో ఆయనకి ఈ బాధ్యతలన్నీ ఉంటాయి. సో ఈ బాధ్యతలన్నీ ఉండేటప్పుడు కూడా దీనికి ఎక్కువ నీడ్స్ అవసరం అంటే చాలా ఎక్కువ అవసరాలు, అంటే వస్తువుల యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంటుంది, అవునా. సో వీళ్ళు ఎక్కువ మంది మ్యారిటల్ స్టేటస్ ఉన్నవారు ఆ ఏరియాలో ఉంటే సో దానికి రిలేటెడ్ ఉన్నటువంటి వస్తువులు మనం తయారు చేస్తే మన వస్తువు ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్, ఇలా అంటే మ్యారేజ్ అయ్యిందా లేదా అనే ఆధారంగా నువ్వు మార్కెట్ క్లాసిఫై చేసుకోగలిగితే చేస్తే దాని అది కూడా డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కింద వస్తుంది. క్లియర్, డన్. నెక్స్ట్ ఇన్కమ్, ఇది ఇంకా సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ ని ఆదాయం ఆధారంగా కానీ క్లాసిఫై చేస్తే లేదా విభజిస్తే అది దేని కిందకి వస్తుంది, డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కిందకి వస్తుంది. ఇన్కమ్ ఆధారంగా అనేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇన్కమ్ అంటే ఏ విధంగా ఇన్కమ్ ఆధారంగా ఆదాయం ఆధారంగా ఏ విధంగా చేస్తాము. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ గా 3 అనుకుందాం, బట్ ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు. సో 10,000 నుంచి 20,000 వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20,000 నుంచి 30,000 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ 30,000 నుంచి 40,000 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సింపుల్ గా అంటే ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ మనం అందాక సింపుల్ గా 3 కేటగిరీస్ తీసుకున్నాం, 10 to 20,000, 20 to 30,000, 30 to 40,000. సో ఇలా ఇన్కమ్ లెవెల్స్ 3 ఉండేటప్పుడు ఏ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లేదా ఏ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఆదాయంలో ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అందరిలో కూడా 10 నుంచి 20,000 వరకు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 10 నుంచి 20,000 మాత్రం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఉండేటప్పుడు సో నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తావు, 10 నుంచి 20,000 ఉన్న వాళ్ళు మాత్రం నువ్వు టార్గెట్ చేస్తావు. సో వాళ్ళని ఉద్దేశించి నువ్వు వస్తువులు తయారు చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ దట్ 30,000 అంటే ఇఫ్ యూ కన్సిడర్ దట్ సో the 30,000 and 30 to 40,000 income earners are more in the market, so what you will do, you will focus on the product which were
కాస్ట్లియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మార్కెట్ లో 30 నుంచి 40,000 మంది అంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, లేదా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు తయారు చేసే వస్తువు కొంచెం క్వాలిటీ, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటిది, ఎక్కువ కాస్ట్లీ ఉన్నటువంటిది తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ ద మార్కెట్ ఈస్ ఎమాస్డ్, అదర్వైజ్ మొత్తం మార్కెట్ అనేది ఎక్కువ మంది వీళ్ళు అంటే 10 to 20,000 తో ఉన్నటువంటి పీపుల్ తో కూర్చున్నప్పుడు ఎవరబ్బా తర్వాత తర్వాత మనం మ్యూట్ లో పెట్టు. ఓకే, సో నువ్వు తయారు చేసినటువంటి వస్తువు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాస్ట్లీ వస్తువు తయారు చేసేసావు, ఈ వస్తువు 10 to 20,000 ఉన్నటువంటి జనాలు కొనగలరా? నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు మేక్ ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ నాట్ either cheaper and it is not either so costlier. అంటే మరి తక్కువ ప్రైస్ ఉండకూడదు, అలాగే మరి కాస్ట్లీ కూడా ఉండకూడదు. యూ హ్యావ్ టు మేక్ ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్, అంటే రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వస్తువులు కానీ తయారు చేయగలిగితే వీళ్ళు కొనుక్కోగలుగుతారు. అవునా? క్లియర్. సో ఇప్పుడు ఇన్కమ్ ఆధారంగా నువ్వు క్లాసిఫై చేస్తే నువ్వు ఎలాంటి వస్తువులు తయారు చేయగలుగుతావు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరబ్బా? షేక్ రియాజ్ ఇప్పుడు వస్తున్నాడు. ఓకే డన్. రియాజ్ ఈ రోజు క్లాస్ లేదనుకున్నాడు. తర్వాత సామి తర్వాత మాట్లాడు. ఎడ్యుకేషన్ అండ్ లాస్ట్ ఇన్కమ్ ఎడ్యుకేషన్. సో నువ్వు అక్కడ ఏదైతే వస్తువుని తయారు చేస్తున్నావో, అమ్మాలనుకుంటున్నావో, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ నువ్వు అర్థం చేసుకొని వాటిని ఆధారంగా కానీ నువ్వు మార్కెట్ ని క్లాసిఫై చేస్తే అగైన్ దట్ విల్ కమ్స్ అండర్ డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. అది కూడా దేని కిందకి వస్తుంది? డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ కిందగా వస్తుంది. అది ఎడ్యుకేషన్ అనేది ఉంది కదా, ఈ ఎడ్యుకేషన్ అనేది దీని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ని క్లాసిఫై చేస్తే, మార్కెట్ ని ఎడ్యుకేషన్ ఆధారంగా నువ్వు క్లాసిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్స్, ఇల్లిటరేట్స్ అండ్ మోడరేట్లీ లిటరేట్స్ అని ఒక 3 రకాలుగా నువ్వు విభజించుకున్నావు అనుకున్నావు. లిటరేట్స్ అంటే ఎవరు? those who actually learn, or otherwise those who actually study, or otherwise those who can understand the language. అంటే ఎవరైతే చదవగలరు, రాయగలరు ఉంటారు చూడండి, వాళ్ళని మనం ఏమంటాం? లిటరేట్స్ అంటాం. అండ్ ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళకి చదవడం కానీ రాయడం కానీ రాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భాష వేరు, సరేనా? మనం మాట్లాడే భాషను ఆధారంగా నువ్వు లిటరేట్ ఇల్లిటరేట్ అని చెప్పడానికి లేదు. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో కూడా కొంతమంది ఇంగ్లాండ్ లో ఉంటారు, ఇంగ్లాండ్ లో ఉండి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ భాష ఇంగ్లీషు, బట్ వాళ్ళు రాయగలడం చదవగలడం ఉంటుంది చూడండి, అది వస్తుందా లేదని ఆధారంగా నువ్వు లిటరేట్ ఇల్లిటరేట్ అనే విషయం చెప్తావు. సో ఎవరైతే రాయగలడము చదవగలగడం చేస్తారో వాళ్ళని మనం లిటరేట్స్ అంటాం. ఎవరైతే రాయగలగడం లేదా చదవగలగడం చేయలేదో వాళ్ళని మనం ఇల్లిటరేట్స్ అంటాం. మోడరేట్లీ అంటే అంత ఫ్లూయెంట్ ఉండరు. మోడరేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయగలుగుతారు కానీ అంత కరెక్ట్ రాయలేదు, తప్పులు రాస్తారు. మన డిగ్రీలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా పాస్ అయ్యొచ్చారో తెలియదు కానీ బట్ వాళ్ళకి రాయడం రాదు అసలు, కానీ దే వర్ యాక్చువల్లీ పాస్డ్ ఇన్ దేర్ ఇంటర్మీడియట్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అంటే అలాంటి వాళ్ళు మనం ఏమంటాం? మోడరేట్లీ లిటరేట్స్ అంటాం. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు. ఈ మోడరేట్లీ అనే దానికి మనం కొత్త పదం కనుక్కున్నాం. అంటే ఇట్లా ఎడ్యుకేషన్ ఆధారంగా నువ్వు మార్కెట్ క్లాసిఫై చేస్తే దాన్ని కూడా మనం డెమోగ్రాఫిక్ అంటాం. ఇది మార్కెట్ ని ఇలా క్లాసిఫై చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకో, సో వాళ్ళు ఎలాంటి వస్తువులు కోరుకుంటారు. ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకో, వీళ్ళ యొక్క నీడ్స్ వెరీ బేసిక్ నీడ్స్ ఉంటాయి, వెరీ బేసిక్ నీడ్స్. లిటరేట్స్ ఉన్నారు అనుకో, వాళ్ళ యొక్క నీడ్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి. చదువుకున్నారు, ఇంకా చాలా రకాల వస్తువులు కావాలనుకుంటారు, చాలా రకాల కోరికలు ఉంటాయి, చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. అవునా? సో ఇలాంటప్పుడు వీళ్ళని ఆధారంగా చేసుకుని మనం ఎలాంటి వస్తువులు ఉత్పత్తి చేయాలనే విషయం మనకు తెలుస్తుంది. అవునా? ఇల్లిటరేట్స్ అంటే వీళ్ళ యొక్క నీడ్స్ ఆల్మోస్ట్ వెరీ బేసిక్ నీడ్స్ ఉంటాయి. వెరీ బేసిక్ అంటే ఫుడ్, లేకపోతే షెల్టర్, తర్వాత క్లాత్, ఇవే. అవునా? లిటరేట్స్ అలా కాదు, చాలా రకాల కోరికలు ఉంటాయి. ఈ విధంగా మార్కెట్ కానీ క్లాసిఫై చేస్తే అది కూడా దేనికి ఎందుకు వస్తుంది? సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్, రైట్? సో by this we completed the 2 portions in the basis of segmentation. Clear? And then tomorrow we will discuss about the psychographic segmentation and behavioral segmentation, so that we will finish the basis of the segmentation. Clear?
అందరికి క్లియర్ గా వినిపించింది ఈ రోజు? ఏమైనా నా వాయిస్ లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందో ఒక్కసారి ఫాస్ట్ గా చెప్పేసి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకసారి ఫాస్ట్ గా అందరు రెస్పాన్స్ ఇచ్చేయండి. అందరికి నా వాయిస్ ఈ రోజు క్లియర్ గా వినిపించిందా? ఓకే ఓకే వినిపించింది సార్. ఓకే ఓకే. అరుణ్ అరుణ్ ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ అబ్బా హరిజన అనిల్ కుమార్ వచ్చాడబ్బా. అనిల్ వచ్చినారు సార్. గ్రేట్ అబ్బా, థ్యాంక్ యూ. అనిల్ పేజ్ చూసి అనిల్ సారీ. సరే తర్వాత లక్ష్మీప్రసన్న గారు నా వాయిస్ క్లియర్ వినిపించిందండి? వినిపించింది సార్. ఓకే థ్యాంక్ యూ. పమగిరి స్వామి పమగిరి స్వామి ఫాస్ట్ గా టైం. వినిపించింది సార్, వినిపించింది. ఓకే మధుకిరణ్ వినపడింది సార్. నెక్స్ట్ రజనీ నోట్ ప్రణయ్ గారు రియాజ్. నెక్స్ట్ ఇంకెవరు? సుప్రియ గారు అసలు ఏమయ్యారు? సుప్రియ గారు ఉన్నారా లేదా? సుప్రియ గారు ఉన్నారా? సుప్రియ గారు ఉన్నారా అసలు? లేరా? కట్ అయినట్టుంది సార్. కట్టేది ఓకే. ఓకే అయితే ఈ రోజుకి క్లాస్ బంద్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీ రిక్వెస్ట్ ఆధారంగా చేసుకుని నేను 7:30 పెట్టాను. 7:30 కూడా రాకపోతే మాత్రం బాగోదు చూడండి. నేను 80% హార్డ్ డిస్క్ రెగ్యులర్ ఇష్యూ చేయను. ఓకేనా? హాఫ్ అన్ అవర్ క్లాస్ అలాగే గంటలు కూడా హాఫ్ అన్ అవర్ క్లాస్ ట్రై చేస్తున్నాను. 7:30 అందరూ రావడానికి ప్లాన్ చేయండి. ఓకేనా? ఓకే క్లోజ్ చేద్దాం ఈ రోజు మరి. ఓకే రేపు మళ్ళీ టైంకి వచ్చేయండి. ఓకే ఉండండి. ఓకే బాయ్. బాయ్ సార్. బాయ్. గుడ్ నైట్. రియాజ్ ఒకసారి రియాజ్ మాట్లాడు. రియాజ్ 7:30 రావాలి చూడండి. సరే ఈ రోజు